ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 5వ మాటను మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం కనుక మనం చూసినట్లయితే 5వ మాటను మనం గమనించవచ్చు. అదే, నేను దప్పికొనుచున్నాను అనెను. నేనిచ్చు నీళ్లు త్రాగువారు ఎన్నడూనూ దప్పికొనరని సమరయ స్త్రీతో మాట్లాడినట్లు మనకు తెలుసు. దాహం వేస్తే నా దగ్గరకు వచ్చి మీ దప్పిక తీర్చుకొనండి అని యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో కూడా మనం చూస్తాం కదా. ఇవన్నీ చెప్పిన ప్రభువారే దప్పికొనటం ఏంటి? అంతటి శ్రమలు, నిందలు, బాధలు భరించిన ప్రభువు దాహాన్ని ఎందుకు భరించలేకపోయారు? సిలువలో దప్పికొనడానికి గల కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది, లేఖనములు నెరవేరాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దప్పికొన్నారు. ఆ లేఖనం ఏంటి అని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం 21వ వచనంలో నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అనే లేఖనాన్ని నెరవేర్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దప్పికొన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించక ముందే సిలువ మరణం గురించి ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించారు. ప్రవచించిన ఏ ప్రవచనము కూడా తప్పిపోకుండా ప్రతి దానిని ఈ లోకంలో నెరవేర్చారు. రెండవదిగా, మానవుని పాప దాహము తీర్చడానికి ఆయన సిలువలో దప్పికొనాల్సి వచ్చింది. మానవునికి అనేక దాహాలుంటాయి. ధనదాహం, పదవి దాహం, కీర్తి దాహం, రాజకీయ దాహం, వ్యభిచార దాహం, ఇంకా చాలా ఉంటాయి. వాటన్నిటికీ హద్దులుండవు. ఆనాడు సమరయ స్త్రీ యొక్క పాపపు దాహాన్ని ప్రభు తీర్చాడు కదా. చివరిగా, నిత్య నరకంలో మనం దప్పికొనకూడదని మన దప్పికను తీర్చడానికి ఆయన దప్పికొన్నారు. నరకంలో దప్పికుంటుందా అని ఆలోచన చేస్తే ధనవంతుని గురించి మనకు తెలుసు. ధనవంతుడు ఈ లోకంలో సకల సౌకర్యాలను అనుభవించాడు. కానీ నరకంలో ఒక నీటి బొట్టు కోసం ఎంతగానో అల్లాడిపోతున్నాడు. అలాంటి పరిస్థితి మనకు రాకూడదని ఆయనే దప్పికొన్నారు. ఆయన మన కోసం ఇంత చేస్తే మనం దేనికోసం దప్పిక కలిగి ఉన్నామని ఒక్కసారి ఆలోచించాలి. శరీరాశతో, నేత్రాశతో, జీవముడంబపుతో జీవిస్తున్నావా? వాటి కోసం ప్రాకులాడుతున్నావా? ఆత్మఫలాలు ఫలించకుండా శరీర కార్యాలనే నెరవేర్చుకుంటూ మరలా ఆ చేదు చిరకనే త్రాగనిస్తున్నావా? బండను ఒక్కసారే కొట్టమని మోషేకు ఆజ్ఞ ఇస్తే మోషే మాత్రం 2 సార్లు కొట్టాడు. దాని వలన కానాను దేశాన్ని చూడలేకపోయాడు. మరలా ఆ చేదు చిరకను నీవు త్రాగించే ప్రయత్నం చేస్తే ఆ పరమ కానానుకు నీవు చేరలేవనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గడిచిన కాలంలో చేసిన శరీర క్రియలు చాలు. దేవుని దివ్య ప్రేమను అర్థం చేసుకొని కోరహు కుమారులు వారికి కలిగిన దప్పికను గురించి 42వ కీర్తనలో 2వ వచనంలో ఈ విధంగా చెప్తున్నారు. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది అని అంటున్నారు కదా. అలాంటి దప్పిక మనం కలిగి ఉండాలి. మనలను నిత్య జీవంలోనికి చేర్చే జీవము గల దేవుని కొరకు మనం తృష్ణ కలిగి జీవించాలి. అటువంటి దప్పికతో ఆయన కొరకు ఎదురు చూద్దాం. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.